తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్రంలో మిగిలిన లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయినట్లుగా సమాచారం. మిగిలిన ఖమ్మం, భువనగిరి, మెదక్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. అన్ని స్థానాలకు రేపు లేదా ఎల్లుండి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణ లోక్సభ ఎలక్షన్ సంబంధించి రెండు పార్టీలు, అటు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, అటు జాతీయ పార్టీ బీజేపీ రెండు కూడా అభ్యర్థులను ప్రకటించి ముందుకెళ్తుంటే కాంగ్రెస్ మాత్రం కేవలం 9 స్థానాలు మాత్రమే ప్రకటించింది. సో ఈ రోజు మిగిలిన స్థానాలకు సంబంధించి ఫైనల్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వర్కింగ్ సెంట్రల్ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం ముగ్గురు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అంతకుముందు కాంగ్రెస్ అధిష్టానం నేతలతో కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక కసరత్తు అయితే పూర్తయింది ఈ దాదాపుగా అని చెప్పేసి చెప్పుకోవాలి. కాంగ్రెస్ మొత్తం 17 స్థానాలకు కానీ కాంగ్రెస్ 2 విడతలుగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 4 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత 5 స్థానాల్లో అభ్యర్థులను అనౌన్స్ చేశారు. ఇక మిగిలిన 8 స్థానాలకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరిని అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తుందా అని చెప్పేసి అందరూ ఉత్కంఠగా అయితే పార్టీలో ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఆశావాహులు కూడా తమకే టికెట్ దక్కుతుంది అన్న హోప్ తో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఈ 8 స్థానాలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. మరి 8 స్థానాలలో అభ్యర్థులను ఎంపిక చేసి రేపు ఎల్లుండిలో ప్రకటిస్తారా, లేకపోతే మళ్ళీ ఏమైనా స్థానాలు పెండింగ్ పెడతారా అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. 8 స్థానాల్లో దాదాపుగా 6 స్థానాలపై ఒక క్లారిటీకి వచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మం, అదేవిధంగా భువనగిరి, ఈ 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేస్తారా అనేది మాత్రం కాంగ్రెస్ లో అందరు కూడా అంటే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి సోదరుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, అదేవిధంగా ఇంకా కొంతమంది అక్కడి నుంచి ఉన్నారు. అయితే అక్కడ టికెట్ ఎవరికి దక్కుతుంది ఫైనల్ గా అనేది మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఒక టెన్షన్ గా ఉంది. ఇక భువనగిరి స్థానానికి సంబంధించి కూడా అటువంటి పరిస్థితి ఉంది. భువనగిరి స్థానానికి సంబంధించి 2వ విడత జాబితాలో ప్రకటిస్తారని చెప్పేసి అని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేశారు. అక్కడి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటుగా ఇటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి కూడా బరిలో ఉంటారని చెప్పేసి టికెట్ కోసం తెలుస్తుంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఈ 2 టికెట్లకు సంబంధించి అంటే ఈ 2 స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం ఉంటుంది అనేది ఈ రోజు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు ఫైనల్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి వరంగల్ దాదాపుగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి టికెట్ ఇవ్వాలని అనుకున్నారు. అక్కడి నుంచి పస్నూరి దయాకర్ లేకపోతే దొమ్మటి సాంబయ్య, ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ కి సంబంధించి కూడా అల్గిరెడ్డి ప్రవీణ్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక నిజామాబాద్ కి సంబంధించి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి వైపు చాలా మంది నేతలు ఇటు కాంగ్రెస్ టీపీసీసీలో నిర్ణయం మేరకు ఆయనకే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఆదిలాబాద్ కి సంబంధించి ఆత్రం సుగుణకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఆమె తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఆమె వైపే ఇటు జిల్లా కాంగ్రెస్ నేతలు కావచ్చు, అదేవిధంగా టీపీసీసీ నాయకత్వం కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ సంబంధించి కూడా ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొత్తం మీద అయితే ఈ రోజు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చించిన తర్వాత రేపు లేదా ఎల్లుండి ఫైనల్ గా కాంగ్రెస్ ఇటు మొత్తం 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే 29వ తేదీన గాంధీ భవన్ లో పీసీఏ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉంది. ఆ సమావేశం లోపే అభ్యర్థుల ఎంపిక పూర్తయితే ఆ తర్వాత తుక్కుగూడలో కూడా ఏప్రిల్ మొదటి వారంలో 6వ తారీఖు లేదా 7వ తేదీన
జన జాగరణ సభను కాంగ్రెస్ ఏర్పాటు చేయాలనుకుంటుంది కాబట్టి ఆ లోపుగానే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి క్షేత్రస్థాయిలుగా ప్రచారాన్ని జోరు పెంచాలని చెప్పేసి చూస్తుంది. తుక్కుగూడ వేదికగానే కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తుంది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్న చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దాదాపుగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఈ రోజు ఫైనల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.